హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోల్లో శివకార్తికేయన్ కూడా ఒకరు. ఇక డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ జనాలను అలరించిన శివకార్తికేయన్ ఇటీవల దీపావళి పండగకి అమరన్ సినిమాతో వచ్చారు. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించిన ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. తెలుగుతో సహా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రతిష్టాత్మకమైన 300 కోట్ల క్లబ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అమరన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో 220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో పాటు ఓవర్సీస్ మార్కెట్లో $9.1 మిలియన్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత శుక్రవారం విడుదలైన కంగువా మూవీ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా నిలబడింది. దీంతో తమిళ సినిమా చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన 7వ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక శివకార్తికేయన్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీగా నిలిచింది. కోలీవుడ్ లో ఇప్పటి వరకు 300 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాల జాబితా పరిశీలిస్తే రజనీకాంత్ నుంచి రోబో, కబాలి 2.0, అదేవిధంగా విజయ్ నటించిన విజిల్, కమల్ హాసన్ విక్రమ్, అదేవిధంగా పొన్నియిన్ సెల్వన్ 1, పొన్నియిన్ సెల్వన్ 2, విజయ్ నటించిన వారసుడు, రజనీకాంత్ జైలర్, విజయ్ లియో, విజయ్ ది గోట్ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఎంట్రీగా అమరన్ మూవీ కూడా ఈ లిస్ట్ లో చేరింది. మార్కెట్ పరంగా టైర్ 2 హీరోగా పరిగణించబడుతున్న శివకార్తికేయన్ 300 కోట్ల మైల్ స్టోన్ క్లబ్ లో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి హీరోల సరసన చేరడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఒక రకంగా స్టార్ హీరోల కంటే ఇది చాలా పెద్ద సక్సెస్ అని అనుకోవాలి. టీవీ రంగంలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన శివకార్తికేయన్ ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఏగన్ అంటే తెలుగులో మల్లిక ఐ లవ్ యూ అనే తమిళ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. 3 మూవీలో ధనుష్ ఫ్రెండ్ పాత్రలో అలరించాడు. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ నుంచి హీరోగా మారి వరుస విజయాలు సాధించాడు. వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, మహావీరుడు వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించారు. ప్రిన్స్ అనే స్టేట్ తెలుగు మూవీలో నటించాడు. ఇప్పుడు తాజాగా అమరన్ చిత్రంతో సత్తా చాటాడు. ఇక శివకార్తికేయన్ నటుడుగానే కాకుండా సింగర్ గా, లిరిసిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు. డాక్టర్ మూవీలో ఓ బేబీ సాంగ్, బీస్ట్ లో అరబిక్ కుత్తు, డాన్ లో ప్రైవేట్ పార్టీ సాంగ్స్ అతడు రాసినవే. ఇక శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించి నిర్మాతగాను మారాడు శివ. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టీవీ రంగం నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చి తన స్వయం కృషితో 300 కోట్ల హీరోగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అందుకే శివకార్తికేయన్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.